నమస్కారం అండి. తుని, కాకినాడ జిల్లా తుని, జాహ్నవి 2 ఏళ్ల పాప. ఎంత దారుణం అంటే, ఈ రోజుకి ఆ మిస్ అయ్యి తొమ్మిదో రోజు. పోలీసులు, బృందాలు అన్నీ కష్టపడుతున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ ఫలితం దక్కలేదు. చిన్న ఒక చిన్న క్లూ దొరికినా పోలీసులు దాన్ని ఛేదించేస్తారు. ఒక చిన్న క్లూ కూడా పోలీసులు దొరకట్లేదు. దొరికితే మాత్రం సో, కాకపోతే పోలీసులు బాగా కష్టపడుతున్నారు. మన ఏపీ పోలీసులు 12 బృందాలు అక్కడికి వెళ్ళినాయి. టీవీ ఛానల్ కూడా చాలా వెళ్ళినాయి. ప్రతి ఒక్కరు ఇదిగో పాప, అదిగో పాప దొరికేసిందని తమ్మెలు పెడుతున్నారు. అలా పెట్టమాకుంది. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. పక్కన ఇజువాస్లో చూడండి, పోలీసులు ఎలా కష్టపడుతున్నారో ఆ పాప కోసం. గత శనివారం 8:30 ఆ ప్రాంతంలో పాప వాళ్ళ నాన్నతో వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళ నాన్నకి వచ్చి మళ్ళీ ఇచ్చాడు. ఒక 30 నిమిషాల తర్వాత పాప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఒక వ్యక్తి పామేలో 40 ఎకరాల తోట ఉంటుంది. పామేల తోట. ఆ తోటలో సో ఒక ఫినిషింగ్ ఉందట. ఆ ఫినిషింగ్ దగ్గర ఫినిషర్ చూస్తే అతను అప్పుడు గౌన్ లేదంట. ఆ అమ్మాయి గౌన్ వేసి పంపించింది. ఆ పాప వెళ్ళినప్పుడు గౌన్ ఉంది. ఆ మనిషి చూసినప్పుడు, ఆ విట్నెస్ చూసినప్పుడు పాప పైన గౌన్ లేదంట. ఆ కుక్క అతన్ని కరవబోయింది. అందుకే నేను వదిలేసి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాను అంటున్నాడు. పోలీసులకు చిన్న క్లూ దొరికిన ఏమాత్రం వదలరు. దురదృష్టకరం ఏంటంటే ఆ కుక్క నిన్నే చనిపోయింది. ఉన్న ఒక క్లూ కూడా ఆధారపోయింది. ఇప్పుడు ఆ కుక్కని పోస్ట్ మార్టం పంపిస్తున్నారు. పోస్ట్ మార్టం ఏం తెలియదో చూద్దాము. ఎవరన్నా విషం ఇచ్చారా, లేక ఎవరన్నా దానికి అన్నా మత్తు పదార్థాన్ని ఇచ్చారా, ఒక కిడ్నాప్ అయిందా, ఆ కిడ్నాపర్ అని చేశారా అని పోలీసులు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రతి చిన్న క్లూ దొరికిన పోలీసులకి ఇంకోటి ఆ ఊరు గ్రామస్తులు సహకరించాలి. ప్రతి దాన్ని సహకరించి చేస్తే పోలీసులకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మరో విషయం ఏంటంటే, ఆ చుట్టుపక్కల హాస్పిటల్‌లో ఎవరో కుక్క కరిచి వచ్చారా అన్నది కూడా ఆ కోణంలో పోలీసులు ఆలోచించాలి. మన ఛానల్ తరపున మనం కూడా మంచి జరగాలని కోరుకుందాము. ఆ పాప తిరిగి రావాలని కోరుకుందాము. నెక్స్ట్ ఈరోజు ఆ కుక్క పోస్ట్ మార్టం జరిగితే ఏ విషయం తెలుద్ది. థ్యాంక్ యూ. ఏం జరుగుతుందో చెప్పలేం.